వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. లాస్ట్ ఫ్రైడే 13th of June మా పాప బర్త్డే. సో ఆ వీక్ స్టార్టింగ్ మండే ఈవినింగ్ నుంచి బర్త్డే ప్రిపరేషన్స్లో ఉన్నామన్నమాట. ఫిబ్రవరిలో సైకిల్ కొందామని వెళ్ళినప్పుడు ఎక్స్చేంజ్ చేస్తే మాకు సర్టన్ అమౌంట్ ఏదో ఇస్తానన్నారని వెనక్కి వచ్చాం సైకిల్ తీసుకెళ్దామని. ఇంకా అలా బద్దకించేసామన్నమాట ఏదో ఒక పనితో. ఇంకా ఫైనలీ బర్త్డే గిఫ్ట్ కింద అయితే సైకిల్ తీసేసుకున్నాము. మళ్ళీ ఫ్రైడే రోజు బర్త్డే రోజే కొనాలి అంటే నాకు స్కూల్ ఉంటుంది, మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది, అవ్వదు. ఆ రోజు ఎందుకు ఎర్లీగా వచ్చారనమాట, వెంటనే వెళ్ళి తెచ్చేసుకున్నాము. సో ఏం సైకిల్ కొనుక్కుంది ఏంటో చూసేయండి. యూజువల్గా అందరూ గర్ల్స్ సైకిలే కొనుక్కుంటారు. ఎందుకో తెలియదు, మా వాళ్ళిద్దరూ కలిసి ఒక యూనిసెక్స్ సైకిలే కొన్నారు. అది బాయ్ సైకిల్ లాగే ఉంటుంది చూడ్డానికి. సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కున్నారు. వీటి మీద మనకి పెద్దగా నాలెడ్జ్ లేదనమాట. సో నేనైతే నన్ను అడిగితే మాత్రం చాయిస్ మీకే అని వదిలేస్తాను. ఇవన్నీ లాస్ట్ టైం కూడా ట్రై చేశాము. 7,500, 9,000 ఈ రేంజ్లో ఉన్నాయి అమ్మాయిల సైకిల్. సమ్ 6,000ది కూడా చూసుకున్న తర్వాత బిఎస్ఏ లేడీ బర్డ్ టైప్ది లోకల్ మేడ్ అనమాట అది. సో నేనంత అయితే నాకైతే పర్సనల్గా అది క్వాలిటీ ఎలా ఉంటుందో మరి ఐడియా లేక ఆలోచిద్దామని వెళ్ళిపోయాం. ఫైనల్గా కొనుక్కున్న సైకిల్ని కూడా నేను మీతో ఇక్కడ షేర్ చేస్తాను. ఏదైనా సరే ఈ రోజుల్లో పిల్లలకి ముట్టుకుంటే అది బాంబ్ అనమాట. ఇంకా అంత ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. నా చిన్నప్పుడు నాకు తెలిసి 2,1,600 సైకిల్ ఉండేది. అది లేడీ బర్డ్ సైకిల్ 2,000 ఉండేది. అది ఉన్నవాళ్ళు చాలా రిచ్ కిడ్స్ అన్నట్టు స్కూల్ డేస్లో ఫీల్స్ అనమాట. పింక్ కలర్ లేడీ బర్డ్ విత్ బాస్కెట్ ఇన్ ద ఫ్రంట్. ఎంతమందికి గుర్తుంది? 90s కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది. ఇదిగోండి ఈ సైకిల్ కొనుక్కుంది. ఇది అచ్చం స్పోర్ట్స్ సైకిల్ డ్యూప్స్ అనమాట. నాకు అలాగే అనిపించింది, బట్ బాగా తొక్కుతోంది దీన్ని. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. 1 వీక్ ఎందుకు పట్టేసిందంటే ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఇంట్లో ఫుల్ చుట్టాలు అందరూ ఉన్నారు. అండ్ నేను స్కూల్ నుంచి వచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే నైట్ ఈ టైం అవుతుంది అనమాట, 11 o'clock అలాగా. ఆ టైంలో నా వాయిస్ కూడా చాలా కోల్డ్ వల్ల క్లోజ్ అయిపోయి ఓపెన్గా రాక, మీరు ఆల్రెడీ 2-3 షార్ట్స్లో వాయిస్ చాలా లోగా వస్తుంది అని కూడా రాశారు కామెంట్స్లో. సో ఇదేమో ట్యూస్డే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి ఒక కేక్ షాప్కి వెళ్ళాం. ఎఫ్బీ కేక్స్ ఐడియా ఉంటే వాళ్ళు ఏదైనా సరే మనం కొన్నదానికి 1 kilo ఎక్స్ట్రా ఇస్తారనమాట. 1.5 కొంటే 1/2 kilo ఎక్స్ట్రా ఏదో ఉంటాయి వాళ్ళ దగ్గర, చూస్తే మనకు అర్థమవుతుంది. లాస్ట్ టైం కూడా అక్కడే కొన్నాము. సో చాలా బాగుంది. అందుకని ఈసారి కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చామన్నమాట. టైం పిల్లని తీసుకొని రాలేదు, కాకపోతే ఇప్పుడైతే దాన్ని తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఆ రోజు ఎందుకో ఏదో కొనడానికి అనుకుంటా ఇద్దరం కలిసి వెళ్ళాము. సరేలేరా అని కేక్ ఆర్డర్ చేద్దాము అని తీసుకెళ్ళా. సో యాక్చువల్గా దాని డ్రెస్ నెట్టెడ్ ఫ్రాకే కావాలని కూర్చుని పేచి పెట్టి కొనుక్కుంది. ఇప్పుడు ఊహ తెలుస్తుంది కదా, ఈ టైంలో బర్త్డే చేస్తేనే బాగుంటుంది, అది ఎంజాయ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ మా హస్బెండ్ది. నేనంటాను అంత సీన్ ఎందుకు, సింపుల్గా చేసేస్తే నేను స్ట్రెస్ అవ్వకూడదు కదా, నాకు కాన్సెప్ట్ అది. సో ఫైనల్గా దాని తగ్గట్టు ఫ్లోరల్ థీమే తీసుకున్నాను. యాక్చువల్గా పాండా థీమ్ అంది, నలుపెందుకమ్మ బర్త్డేకి అన్నట్లు. దాని కొంచెం ఆ ఫ్రాక్ మీద పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మనం ఫ్లోరల్ థీమ్కి వెళ్దాము అని చెప్పి. ఇక్కడ కేక్స్ అన్నీ చూస్తుంటే ఫుల్గా ఏమిటంటారు, క్రీమ్గా ఉన్నాయి. నేనైతే ఒకటి డిజైన్ చేయించాను, పింట్రెస్ట్ అవన్నీ చూసి నేను మీతో అది షేర్ చేస్తాను. సో ఇది ఫ్రైడే మార్నింగ్. పొద్దున్నే స్కూల్కే హడావిడి, ఎర్ర నీళ్ళతో దిష్టి తీసిన తర్వాత మామూలుగా హారతి ఇస్తాం. ఇలాగే పొద్దున్న కూడా హారతి ఇచ్చి నేనైతే దానికి రెడీ చేసి, అది సగ్గుబియ్యం పరవాణం అడిగితే జస్ట్ దాని వరకు చేసి స్కూల్కి వెళ్ళిపోయాము. ఆ రోజు ఫ్రైడ్ రైస్ అడిగింది, పట్టుకెళ్ళింది, తింది, ఎంజాయ్ చేసింది. మా స్కూల్లో ఏంటంటే న్యూ డ్రెస్ వేసుకోవచ్చు కానీ ఎక్కువ చాక్లెట్స్ ఇట్లాంటివి డిస్ట్రిబ్యూషన్ ఏమి ఉండదు. హ్యాపీగా కొత్త బట్టలు వేసుకోవడం, వెళ్ళడం, రావడం. అండ్ రీఓపెన్ అయిన సెకండ్ డేనే బర్త్డే కాబట్టి బాగా ఎంజాయ్ చేసి వచ్చింది. ఇక్కడైతే ఇంకా స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ డెకోర్ అంతా చేసుకున్నాము. ఇక్కడైతే హారతి ఇస్తున్నాం అనమాట. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం, పెద్దవాళ్ళం ఎవరైతే వచ్చారో టైంకి ఇంకా వాళ్ళతో కానించా. ఎందుకంటే అప్పటికే 10 to 8 అయింది. అరుస్తుంది మా మమ్మీ అయితే, ఈ టైంలో ఏంటి అసలు ఇంతసేపు చేయడం ఏంటి అని. ఫైనల్లీ
హారతి అన్నీ ఇచ్చిన తర్వాత కేక్ కటింగ్ టైం. ఈ తను యాక్చువల్గా పెద్దగా ప్లాన్ చేసుకుంది. అపార్ట్మెంట్ సెల్లార్లో చేస్తావా అమ్మ అని అడిగింది అనమాట. అలా ఎందుకమ్మా అంటే అందరు చేసుకుంటున్నారు కదా, మనం ఎందుకు చేసుకోకూడదు అని. సో మేము అలా కన్విన్స్ చేసి మన ఇంట్లో డెకోర్ చేస్తే చాలా రోజులు ఉంటుంది కదా, ఇంట్లో చేసుకుందాము అని చెప్పి దాని ఫ్రెండ్స్ ఒక 20 పీపుల్ని అయితే ఇన్వైట్ చేసి ఇంట్లో చేసుకున్నాం. మొత్తానికైతే మంచిగా మనకి ఏమంటారు బర్త్డేకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోయాయి. ఇదైతే డ్రెస్ ఫైనల్గా చూస్తున్నారు కదా, నాకు ఇదే కావాలి అని మొండికేస్తుంది అనమాట అక్కడ. అంటే ఈ ప్యాటర్న్లో నాకు మా తమ్ముడికి ఇంకా అందరికీ ఇది నచ్చింది. సో ఫైనలీ అందులో ఉన్న కలర్స్తోనే అమెజాన్లో నేను బెలూన్స్ అవి తెప్పించి ఇలా డెకరేట్ చేసాము నేను మా హస్బెండ్ కలిసి. అండ్ 7:30కి నేను ఇన్విటేషన్ అంతా ప్రిపేర్ చేసి పెట్టాను. అందరూ వచ్చే అన్నీ చేసేటప్పటికి 8 అలా అయిందనమాట. టేబుల్ మ్యాట్ మీద ఒక రన్నర్ లేస్తుంటే అది వేసేసి చెప్పాను కదా నేను కస్టమైజ్ చేయించానని. లోపలంతా వెనీలా ఫ్లేవరే తీసుకున్నా. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు అందరూ, వాళ్ళు కూడా తినాలి అని రియల్ ఫ్లవర్స్ యూస్ చేసి ఓన్లీ పైన వరకు కేక్ అంతా క్రీమ్ ఉంటుంది, ఓవర్గా ఉండదు. రియల్ ఫ్లవర్స్. ప్రణవ్య నేమ్ కూడా ఇక్కడే ఉంటుంది పైన, మా ఇంట్లో రాయించరు క్యాండిల్స్ అలాంటివి. నేమ్ కట్ చేయడం ఏంటి అన్నట్లు మొదటి నుంచి ఇదే అలవాటు. సో వేస్టేజ్ లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా కేక్ నచ్చింది. కిడ్స్కి అయితే నేను సెపరేట్గా పేస్ట్రీస్ అవి ఎవరి పేస్ట్రీ వాళ్ళకి ఇచ్చేలాగా మాజా రొటీన్ మనం బర్త్డేకి ఎలా చేస్తామో అలాగా. ఎక్కువ క్లిప్స్ తీయలేదండి, ఎక్స్ట్రీమ్లీ బిజీ నా పరిస్థితి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా సాటర్డే స్కూల్ లేదు, సెకండ్ సాటర్డే అందరికీ. నిద్ర లేస్తూనే 11 o'clockకి, అంటే ఆ ముందు నైట్ లేట్ అయింది కాబట్టి మార్నింగ్ 11కి లేచింది. గిఫ్ట్స్ ఓపెన్ చేస్తానని కూర్చుంది అనమాట. చూస్తున్నారా దానికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ వరుసగా ఓపెన్ చేస్తుంది. ఆ ఒరిజినల్ వాయిస్ పెట్టేద్దామంటే అవ్వలేదు. ఇంట్లో బ్యాక్గ్రౌండ్లో టీవీ సౌండ్లు పాటలు అవన్నీ వస్తున్నాయని, టీవీ ఇన్ ద సెన్స్ యూట్యూబ్ పెట్టుకుని విన్నవి అవి. ఇదేమో బుక్కి పెట్టుకుని నైట్ టైం రీడ్ చేసుకోవడానికి ల్యాంప్ అనమాట. ఇది పల్లవి గిఫ్ట్ చేసింది. అడిగింది దానికి ఏం కావాలనుకుంటుంది అంటే ఇట్లా బుక్ ల్యాంప్ నేను ఇస్తానని చెప్పాను. అంటే నువ్వు కొనుక్కు నేను కొంటానని అంది. సో ఇంకొక ఫ్రెండ్ ఏమో హ్యాండ్ బ్యాగ్స్ పంపించింది అనమాట, సెట్ ఆఫ్ 3. జ్యోతి రవికిరణ్ ఢిల్లీలో ఉంటుంది, తనకు కూడా ఛానల్ ఉందండి, రితిక్ స్వీట్ హోమ్. సో మొత్తానికైతే ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్స్ దానికి నచ్చినట్టయితే అయ్యాయి. ఇలా చూపించు, ఇలాగా దాని లైటింగ్ నా ఫేస్ కిందకి దించు, ఇలా చూపించు, చూడు పైకి. సో ఒక్కొక్కళ్ళ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఇదైతే మా తమ్ముడు వాళ్ళు బేగం బజార్ వెళ్ళినప్పుడు మా మరదలు ప్రణవ్యకి ఏదైనా కొందామని చెప్పి ఇది కొందంట. సో దానికి ఆ బర్త్డే రోజు సరదాగా సర్ప్రైజ్ చేశారు. యాక్చువల్లీ మేము అందరం సండే షాపింగ్కి వెళ్ళినప్పుడు దీనికి ఒక డ్రెస్ నేను నాతో పాటు మా తమ్ముడు కొన్నాడు. అది వాళ్ళ అబ్బాయి బర్త్డేకి వేసుకుంది. సో గిఫ్ట్ ఇచ్చేసాడు కదా, ఆ డ్రెస్తో పిక్స్ నేను ఈసారి షేర్ చేస్తాను, చాలా బాగుంటుంది. బేసిక్గా వాడు అంటూ ఉంటాడు నువ్వు కొనకు దానికి నేనే కొంటాను అని. వాడికి సెలెక్షన్ బాగుంటుంది అన్నది వాడి ఒపీనియన్, మనం ఏం చెప్పలేము. సో ఈ బార్బీ మగ్ సెట్ వచ్చేటప్పటికి మా కలీగ్ వాళ్ళ కిడ్స్తో పంపించింది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది అండ్ దానికి చాలా నచ్చింది కూడా. ఇంకా ఒక్కొక్కరు గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఏది బాగా నచ్చిందో చెప్తూ వచ్చిందనమాట మాకు. అండ్ మా కలీగ్ వాళ్ళే ఇది కూడా పంపించారు చాక్లెట్స్. ఇదేమో మా అపార్ట్మెంట్లో దాని ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా గ్రీటింగ్ కార్డ్ అయితే చేసి ఇచ్చారు. ఇప్పుడు పిల్లల క్రియేటివిటీకి యూట్యూబ్ హెల్ప్ అయ్యి చాలా బాగా చేస్తున్నారు కదా, మనం అప్రిషియేట్ చేయాలి. నేను స్కూల్లో టీచింగ్ జాయిన్ అయినప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే పిల్లలు ఏం చేసినా దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. మనం కనుక నో అన్నామంటే వాళ్ళ ఆలోచన శక్తి అక్కడితో వాళ్ళు ఆపేసుకుంటారు అని మాకు వర్క్షాప్స్లో కూడా అట్లనే చెప్తారు. సో బేసిక్లీ మనం మన పిల్లలతో ఎలా ఉంటామో సేమ్ అక్కడ కూడా అలాగే ఉండాలి. ఎటొచ్చి కొట్టడం తిట్టడం చేయకూడదు. అండ్ ఇది కూడా ఏదో మగ్ వచ్చింది.
ఒక డిఫరెంట్ గేమ్స్ కూడా వచ్చాయి. మన లూడో కాకుండా మనము వర్డ్స్తో చేసేది, అది ఇంకా ఓపెన్ చేయలేదు ఆడడానికి. మన నేబర్ మంచి థాట్ఫుల్ గిఫ్ట్స్ ఇస్తుందన్నమాట తను. సో థ్యాంక్ యూ అనూష వన్స్ అగైన్. అండ్ ఇంకొక నేబర్ క్యాజువల్గా నీకేం కావాలి బర్త్డేకి అంటే బ్రేస్లెట్ అందని చెప్పి తను కూడా బ్రేస్లెట్ గిఫ్ట్ చేసింది. నేను ఇందాక చెప్పాను కదా ఈ గేమ్ చాలా బాగుంది, ఎట్లా ఆడాలి ఏంటి అన్నది కూడా ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను, షార్ట్లో కానీ లాంగ్ వీడియోలో కానీ. బికాస్ కొన్ని ఇంకా మేము స్టార్ట్ చేయలేదు, టైం ఉండట్లేదండి అస్సలు. ఇంటికి వచ్చాక టైర్డ్ అయిపోయి 1 hour పడుకుని పోతున్నాను 7 వరకు అలాగా. తర్వాత లేచి మిగతా డిన్నర్, తర్వాత మళ్ళీ ఇట్స్ సైకిల్ అయిపోయింది. సో బ్రేస్లెట్ కూడా చాలా నచ్చింది ప్రణవ్యకి, హార్ట్ షేప్స్ ఉన్నాయని చెప్పి. సో దాని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దానికి మంచిగా థాట్ఫుల్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ సిల్వర్ కలర్, నాకు ఎలా చెప్పాలో తెలియదు, బట్ ఇట్స్ సిల్వర్ బ్రేస్లెట్ అనే నాకు అర్థమైంది. ఈ ప్యాటర్న్లో ఎవరైనా కొనుక్కోవాలన్నా గోల్డ్లో చేయించుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా మా ఫ్రెండ్ జ్యోతి పంపించిందని చెప్పి ఈ బ్యాగే. ఫస్ట్ మేము ఈ బ్యాగ్లో ఇంకా నార్మల్గా పేపర్స్ అవి పెట్టారేమోలే అని అనుకున్నాను. మా పాప ఒకటి ఓపెన్ చేస్తుంటే దానిలో ఒక చిన్న స్లింగ్ బ్యాగ్, కార్డ్ హోల్డర్ కూడా ఉన్నాయి. మా పాపకి ఇట్లా బ్యాగ్స్ అంటే చాలా పిచ్చి. మా ఇంటి నిండా ఎన్ని బ్యాగులు ఉంటాయి తెలుసా, గిఫ్ట్స్ వచ్చినవే సగం ఉంటాయి యాక్చువల్ చెప్పాలంటే. మేము వచ్చిన గిఫ్ట్ ర్యాప్స్ అన్నీ కూడా జాగ్రత్తగా మా హస్బెండ్ తీసిస్తే మా అమ్మాయి అన్నీ ఓపెన్ చేసింది. సో దట్ ఆ గిఫ్ట్ ర్యాప్స్ మనకి ఏదో ఒక దానికి యూజ్ అవుతాయి తెలుసా, అనుకుంటాం కానీ ఇది ఏముంది అని, ఏదైనా క్రాఫ్ట్కైనా యూజ్ అవుతాయి. సో చూస్తున్నారు కదా దాని ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడైతే అసలు అది ఎక్స్పెక్ట్ చేయని ఒక గిఫ్ట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ మీలో గుర్తుంటే దానికి చదువుకోవడానికి మహాభారత బుక్ వచ్చింది. ఇయర్ ఏకంగా రాముడే ఇంటికి వచ్చేసాడు అనమాట. చూస్తున్నారు ఆ బ్యాగులు పిచ్చి దేన్ని వేసుకొని కూర్చుందో. సో రామ్ పరివార్ సెట్ వాళ్ళ తాతగారు ఇచ్చారు దానికి. లాస్ట్ తాతగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ బాబయ్య వాళ్ళు. మేము అందరం ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం, వాళ్ళ ఇంట్లో పెద్ద ఉంటాయి అన్నమాట. అయితే వెళ్ళినప్పుడల్లా అవే చూస్తూ వాటి గురించే మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళకి ఎందుకో ఇది దానికి ప్రజెంట్ చేద్దాము, రామాయణం అన్నీ కూడా మంచిగా చెప్తుంది కదా అని వాళ్ళు ఇది గిఫ్ట్ చేశారు. లాస్ట్ మంత్ కొని తెచ్చి నాకు చూపిస్తే రైట్ ఒకేషన్కి ఇవ్వండి, అలా ఊరికే ఇచ్చేయకండి, బర్త్డేకి ఇవ్వండి అంటే బర్త్డే రోజు ఇచ్చారు. సో ఇదంతా కూడా సండే మార్నింగ్, సంకటహర చతుర్థి సాటర్డే ఈవినింగ్ నుంచి సండే ఈవినింగ్ దాకా ఉంది. ముందు రోజు చేసిన పార్టీ సెలబ్రేషన్స్ వల్ల అలిసిపోయాను, అందుకని ఇంకా సండే మార్నింగ్ 4:45 అలా లేచి మొక్కలన్నీ పాపం ఏమైనా పెట్టండి సార్ ఆకలేస్తుంది అన్నట్టు ఉన్నాయి, దాహం వేసిపోయి వాటికి వాటర్ అంతా చేసుకుని ఫ్రెష్ అయ్యి, ఆ రోజే మేడ్ కూడా ఐ వాంట్ లీవ్ అంది. ఓకే టికెట్ అని నేను ఇంట్లో వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్కి పులిహోర బూరెలు చేసి అమ్మ వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ వండుకోకండి అని చెప్పి పంపించాను. సో ఏం చేసినా బేసిక్లీ ఈ మధ్య తగ్గించేసి ఆ క్వాంటిటీ చేయడం ఎక్కువ చేయలేకపోతున్నాను, స్ట్రెయిన్ అయిపోతున్నాను అని చెప్పి. సో ఈవినింగ్ ఎలాగో సంకటహర చతుర్థి పూజ చేసుకోలేదని మార్నింగ్ చక్కగా గుండి వినాయకుని పూజ, పసుపు వినాయకుడు పూజ అండ్ సంకట వినాశ గణేష స్తోత్రం అన్నీ చదువుకొని పూలు గరికతో పూజ చేసుకుని దేవుడికి బెల్లము మామిడి పండు నైవేద్యం పెట్టుకున్నాను. అండ్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా దానికి బూరె ఎందుకు చేసామంటే ఆ రోజు బేసిక్లీ మా ఇంట్లో ఏం బిలీవ్ చేస్తారంటే పూర్ణం బూరె తింటే పూర్ణాయుషులు అవుతారని చెప్పి. చూస్తున్నారు కదా చాలా 30 బూరెలు ఏమో 3 ఫ్యామిలీస్ షేర్ చేసుకున్నాం, 2 ఫ్యామిలీస్ సారీ. సో చింతపండు పులిహోర మంచిగా కలుపుతున్నాను. ఇలా కలిపేటప్పుడు ఎండుమిరపకాయల్ని అలా నలుపుతారు మా అత్తగారు. నేను బూరెలు పులిహోర నేను మా అత్తగారిని చూసే నేను ఫాలో అయ్యాను, బాగా వస్తుంది. ఇంకా మనం బూరెలు ఎక్స్పర్ట్ అనే చెప్పొచ్చు అనమాట. సో అప్పుడప్పుడు మా ఇంట్లో మా ఆయన ఏడిపిస్తారు, నువ్వు చక్కగా బూరెలు ఒక్కటి సేల్ పెట్టుకున్నావు అంటే చాలా రిచ్ అయిపోతావు ఓవర్ నైట్ అని. ఇదైతే రోజు సండే నైట్ డిన్నర్కి మెంతికూర చపాతి అండ్ కర్డ్తో సర్వ్ చేసేసాను. ఇది మన ఇంట్లో మనం పండించిన మెంతికూర, నేను మీకు ఆ టబ్స్ కూడా చూపిస్తాను. గోధుమ పిండి, ఉప్పు, పసుపు, కారం, వాము, మెంతికూర కడిగి వేర్లు లేకుండా తీసేసి కాడలతో ఉన్నవి కూడా వాడేసుకోవచ్చు. మైక్రో గ్రీన్స్ చాలా
హెల్త్కి హెల్ప్ అవుతుంది. సో ఇలా వాము నలపడం వల్ల మంచి వాసన అరోమా వస్తుందన్నమాట. చక్కగా ఇట్లా వేసేసుకుని కడిగి పెట్టుకున్న మెంతికూర ఏదైతే ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. వాటర్ మాత్రం తేమ చూసుకొని కొంచెం కొంచెం చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఇగ్నోర్ మై వాయిస్ గైస్, చాలా అంటే చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్. సో మొత్తానికైతే మంచిగా ఇదంతా వేసి పిండి కలిపి చపాతీస్ చేసి డిన్నర్కి పెట్టేసా. ఎందుకంటే పులిహోర బూరెలు చేశాను కదా, ఇంకా లంచ్ వద్దని చెప్పారు మా ఇంట్లో, అవే తినేశారు కొంచెం లంచ్లోకి కూడా కలిపి. సో డిన్నర్ కొంచెం మంచిగా పెడదామని చెప్పి నేనైతే ఇది చేసి పెట్టాను వాళ్ళకి. ఇట్స్ అ హిట్ అనమాట. మాకు ఇది నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి కూడా సరిపోయాయి. దీన్ని వేడివేడిగా తినేటప్పుడు కర్డ్, కీర అన్నీ వేసుకుని మంచిగా సాలెడ్తో తిన్నారంటే అద్దిరిపోతుంది. దీనికోసం స్పెసిఫిక్గా కూర అయితే ఏమీ చేయక్కర్లేదు. జాగ్రత్తగా ఒత్తుకోవాలి, కొంచెం ఆకులు ఉంటాయి కాబట్టి. సో నేనైతే ఇక్కడ చపాతీ పిండికి కావాల్సిన ప్రాసెస్ అంతా కలుపుకొని ఇంకైతే వెంటనే చేసి పెట్టేస్తున్నాను. 7:30 దాటింది కాబట్టి అప్పటికి డిన్నర్ టైం అయిపోయింది. చూస్తున్నారు కదా, మంచిగా హాట్ ప్యాక్లో అన్నీ ఎలా వేసుకున్నాను. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వచ్చాయి. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.